కర్నూలు జిల్లా కోడుమూరులో భారీగా నీరు వృధా అవుతుంది. కేబుల్ పనుల గుంతల వల్ల త్రాగునీటి పైప్ లైన్ ధ్వంసమైంది. వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో పైప్ లైన్ పగిలినా అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ నాయకులు మండిపడ్డారు. అనుమతులు లేకుండా రోడ్డు తవ్వుతూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు త్వరగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారం పూర్తయింది. ఈ రోడ్డు మొత్తం గుంతలు పెట్టి తాగుండి సమస్యకి చాలా హానికరం చేస్తుంది. కాబట్టి మొన్ననే 2 రోజుల కింద మా పార్టీ కార్యక్రమం చేసింది. నిన్న కూడా ఆరోగ్యం కూడా ధర చేయడం జరిగింది. దాదాపు అంటే 2 గంటల నుంచి ఇల్లు పైప్ పెద్ద లైన్ పైప్ పలిపోయి వారానికి కుటుంబంలో మంచి సమస్య ప్రవాహం చేస్తుంటే కొన్ని వేస్ట్ వాటర్ ఒక అనవసరంగా పైప్ పలగొట్టి ఉదయం నుండి పడడం ఉంది. కాబట్టి అధికారులు ఇంతవరకు ఎవరు రావడం లేదు. దీన్ని తక్షణమే మరమ్మతు చేసి కాంట్రాక్ట్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మీ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కోడుమూరు పట్టణంలో ప్రత్యేకించి తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. వర్షాకాలమైన నీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ వారానికి ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ కేబుల్ వాళ్ళకి ఎవరు ఆర్ఎండ్బి అధికారులు అనుమతి ఇచ్చారా, పంచాయతీ బోర్డు వాళ్ళు అనుమతి ఇచ్చారా, ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ తవ్వకాలు తవ్వుతున్నప్పటి నుంచి మేము చెప్తా ఉన్నాం, కింద పైప్ లైన్లు ఉన్నాయి, పగిలిపోతే ఇబ్బంది అవుతుంది, కలుషితం అవుతుంది, అనారోగ్యం పాలవుతారు అని మేము నెత్తి నోరు కొట్టుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈరోజు అదే జరిగింది. పైప్ లైన్ పగిలిపోయి ఉదయం నుంచి నీళ్లు పోతా ఉన్నాయి. ఎవరు కూడా ఏ అధికారి, గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ మరి ఆర్ఎండ్బి వాళ్ళు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూసి దీన్ని బంద్ చేయించిన దాఖలు లేవు. ఫోన్లు కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఈ విధంగా నీళ్లు వేస్ట్ అయితే ప్రజలు నీళ్లు ఎట్లా ఇస్తారు, ఎట్లా తాగుతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 2-3 రోజుల నుంచి మేము చెప్తా ఉన్నాం, మీరు అడ్డదిడ్డంగా వాళ్ళు గుంతలు ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలేస్తున్నారు.